మిత్రులారా, నా పేరు చావడి సుధాకర్ రావు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడి. ఈరోజు ఒంగోలు పట్టణానికి సంబంధించినటువంటి పక్కనే రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ముక్తినూతులపాడు గ్రామ సర్వే నెంబర్లో ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఎస్సీ ఎస్టీ బీసీలు 80 మందికి ఇల్లు వేసుకొని 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళు రోజు కూలీ పని చేసుకొని రకరకాల పనులు చేసుకొని వచ్చి ఇక్కడ జీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంతో అనేక సార్లు సంప్రదించి వాళ్ళు కరెంటు కోసం మంచినీళ్ళ కోసం విజ్ఞప్తులు చేయగా మున్సిపాలిటీ వాళ్ళు రోజు మంచినీళ్ళు పంపించడం, అలాగే కరెంటుగా ఏర్పాట్లు కూడా స్తంభాలు వేసేసి బయలు తాగే సందర్భంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బెదిరించి దొంగ రిజిస్ట్రేషన్ చూపించి మా దగ్గర కాగితాలు ఉన్నాయని చెప్పి బెదిరించి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి అధికారులను ఒత్తిడి చేసి అన్నులు ఆపేసి బెదిరించడం జరిగింది. మొన్న 5వ తారీఖు నాడు 4వ తారీఖు నాడు రాత్రి అకస్మాత్తుగా వీళ్ళ మీద దాడి చేసి 3 ఏసీబీలతోటి ఇళ్ళని కూల్చేసి ఆడవాళ్ళని అవమానపరిచి బూతులు తిప్పి బెదిరించి చంపేస్తామని వేసేది. అయితే జరగకూడదు జరిగి ఉంటే ఇప్పటికే ఒకరిద్దరు చనిపోయి ఉండేవాళ్ళు. అదొక్కటే జరగంది, మిగతా అన్నీ జరిగినాయి, నాశనం చేసిపోయారు. ఈ మొత్తం 6వ తారీఖు నాడు పేపర్లో వచ్చింది, పెద్ద పెద్ద హెడ్డింగ్లతో వచ్చింది, ఫోటోలు వచ్చినాయి, ఇల్లు కూలిపోయినాయి వచ్చినాయి. కానీ ప్రభుత్వ యంత్రాంగం అటు కలెక్టర్ ఆఫీసర్ కానీ ఇటు పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ ఏమంటారు ఎక్కడ ఏముంటా కూడా అన్నీ వాళ్ళకి తెలుస్తాయి. కానీ దీనికి స్పందించలేదంటే వీళ్ళందరికీ అటు రెవెన్యూ యంత్రాంగానికి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి వెనక రాజకీయ ఒత్తిడి కానీ వ్యాపార వర్గాల యొక్క అమ్ముడుపోయిన బాధ్యత కానీ ఏదో జరిగింది అనేది వాళ్ళే చేసిన పనే చెప్తుంది. కాబట్టి మేము ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున మేము హెచ్చరిస్తుందంటే ప్రభుత్వానికి చట్టబద్ధంగా పరిపాలన చేయాలి, రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయాలి. మీకు ప్రజలు ఇచ్చిన డబ్బులతో మీరు జీతాలు తీసుకుంటారు, మీకు లక్షల జీతాలు ఇస్తుంది ప్రభుత్వం, ప్రజలు ఇస్తున్నారు. కాబట్టి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ దాడి చేసి ఇల్లు కూల్చేసినట్టు వాడు ఆడవాళ్ళని అవమానం చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు, అట్రాసిటీస్ కేసు కూడా పెట్టారు. ఇప్పటి వరకు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోగా ఇంకా బెదిరిస్తేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే మీరు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని లోపల రిమాండ్ పంపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బాధితులకి రక్షణగా వాళ్ళకి సంబంధించినటువంటి మళ్ళీ పునరావాసం కల్పించేటువంటి పరిస్థితిలో రెవెన్యూ అంతా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళకి రక్షణగా పోలీసు వాళ్ళు కూడా రక్షణ కల్పించాలని చెప్పి మేము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇది కానీ చెయ్యని పరిస్థితిలో ఆలస్యం అయితే ఇప్పటికే 15 రోజులు అయింది, 10 రోజులు అయిపోయింది. మేము ప్రత్యక్ష కార్యాచరణకి ప్రజా ఆందోళన ద్వారా శాంతియుతంగా కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ప్రభుత్వ పద్ధతిలో మేము చేస్తున్న పరిస్థితి. ఈ మొత్తం ఒంగోలు పట్టణాన్ని మొత్తాన్ని కదిలించే పద్ధతిలో ప్రజా పోరాటాల ద్వారా, ప్రజా ఆందోళన ద్వారా, ప్రజా సమస్యల ద్వారా, ప్రజా చైతన్యం ద్వారా మళ్ళీ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిసే పద్ధతిలో మేము శాంతియుతంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర వంట వార్పు చేస్తాం, అక్కడే తింటాం, అక్కడే స్నానం చేస్తాం, అక్కడే పడుకుంటాం. కాబట్టి ఎన్ని రోజులు కలెక్టర్ ఎస్పీ ఈ పని చూస్తారో లేకపోతే వీళ్ళకి న్యాయం చేస్తారో తెలుసుకోవటం కోసం మేము ప్రజావేత్తలుగా మా బాధ్యత అది. మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాం, మేము డబ్బులు ఇచ్చి మీకు జీతాలు ఇస్తున్నాం, మీకు మాకు న్యాయం చేస్తారా లేకపోతే అమ్ముడు పోతారా అనేది మీరే తెలుసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అట్లాగే కింద పోలీస్ అధికారులందరూ కూడా వెంటనే స్పందించాలని చెప్పి, అట్లాగే ఇక్కడ ఉన్న పేదలు కూడా మీరు ధైర్యంగా ఉండండి, వాళ్ళు భయపెడితే భయపడద్దు, ఇక్కడ న్యాయం జరుగుతుంది. మీ వెనక ప్రజా సంఘాలు ఉన్నారు, వామపక్షాలు ఉన్నారు, దళిత సంఘాలు ఉన్నారు, బీసీ సంఘాలు ఉన్నారు. అట్లాగే అధికార పక్షం వాళ్ళు కూడా మీ ఏమిటి రాకపోతే వాళ్ళు ఎక్కడ వెళ్ళి పడతారనేవి మనం ఆందోళన చేసి మీకు మద్దతు తెలపడానికి రావాలి. వాళ్ళని కూడా రప్పిస్తాం. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి మీ దగ్గర ఓట్లు అడుక్కున్న వాళ్ళు ఖచ్చితంగా రావాలి. రాకపోతే వాళ్ళు దొంగలని చెప్పి బయటపడుతుంది. ఎవరు దొంగలు ఎవరు నిజాయితీ పనులు తేలాలంటే కలెక్టర్ ఆఫీస్ ముందు న్యాయ పోరాటం చేయాలి ప్రజలు, ముఖ్యంగా మహిళలందరూ కూడా. కాబట్టి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వెంటనే జోక్యం చేసుకోవాలని అధికారులు చేస్తూ, అట్లాగే బాధ్యులు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి ప్రజా సంఘాల ద్వారా మీకు హామీ ఇస్తూ మేము ఇస్తున్నాం.